గోత్ర శబ్దానికి రాజు అని అర్థం. ఎందుకంటే గో శబ్దానికి 10 అర్థాలు ఉన్నాయి. మనం అనుకునే ఆవు కాకుండా స్వర్గేషు పశు వాగ్వజ్రదింగ్నేత్ర ఘృణిభూ జలే, స్వర్గ ఇషు పశు వాక్కు వజ్రం దిక్ నేత్ర ఘృణి భూ జలం 10 అర్థాలు ఉన్నాయి. అందులో గోత్ర అంటే ఇక్కడ భూ అనే అర్థం, భూమి. గోత్ర గోవును రక్షించేవాడు, భూమిని రక్షించేవాడు. భూమిని రక్షించేవాడు భూపహ, భూపతి రాజు. గోత్రవరేణ్య, రాజు రుణం నువ్వు శ్రేష్ఠుడు అయ్యా. ఇలా బలహీనపడితే ఎలాగా? ఒక్క మాట విను. మిత్రుల చైదులను సుఖము మేకొనునంటయు. లోకంలో కొన్ని వాడుక మాటలు ఉన్నాయి ధర్మరాజా, అవన్నీ నిజాలు కావు. అవేవో మీరు వేద సూక్తులు అన్నట్టుగా మాట్లాడేస్తూ. మనలో కూడా చాలామందికి సూక్తికి సామెతకి తేడా తెలియదు. అసలు సూక్తి అన్న మాటనే చాలా పొరపాటుగా పడుతున్నాం. సూక్తి అంటే మంచి మాట కాదు, రసవంతమైన మాట. సూక్తిధేయను సరస్వతి అంటాడు కావ్య మీమాంసలో రాజశేఖరుడు. సరస్వతీదేవి రసోక్తి అయినటువంటి ధేనువుట. యా దుగ్ధాపి నదుగ్ధేవా కవిదోగ్ధృభిరన్వహం నిత్యం సన్నిధతాం హృది నస్సన్నిధతాం నిత్యం హృది సన్నిధతాం నిత్యం సూక్తిధేను సరస్వతి అంటాడు. కవులు అనేటువంటి గొల్లవాళ్ళు ఎన్నిసార్లు పాలు పిండినా ఇంకా తరగని రకరకాల దుగ్ధం ఏ తల్లి దగ్గర ఉందో అటువంటి రసోక్తి రూపంలో ఉన్న సరస్వతికి నమస్కారం అంటాడు. సూక్తిధేను సరస్వతి యా దుగ్ధాపిన దుగ్ధేవ. ఎంత పితికినా ఇంకా పాలు ఉంటూనే ఉన్నాయి. అంటే ఎన్ని కావ్యాలు, ఒకే వస్తువు, ఒకే రామాయణం మీద కొన్ని 100 కావ్యాలు వచ్చే సంస్కృతంలో, తెలుగులో. ఇంకా రామాయణంలో చెప్పవలసిన భావాలు ఉండనే ఉన్నాయి. ఇదే సూక్తిధేను. ఎన్ని పిండినా మంచి కామధేనువు లాంటి జాతి ఆవు దగ్గర పాలు ఇంకా ఉన్నట్టే. సరస్వతీదేవిని అలా పోల్చాడు కావ్య మీమాంస అలంకార శాస్త్రంలో రాజశేఖర్. అలంకార శాస్త్రం అంటే విద్యార్థుల కోసం చెబుతున్న పొయిటిక్ సైన్స్, కవితా నిర్మాణ శాస్త్రం. కవిత్వం ఎలా రాయాలి? ఊరికి అమ్మాయి కనపడిందని పద్యాలు రాయకూడదు. తర్వాత ఆ పద్యం చూసి అమ్మాయి కూడా పారిపోతుంది. కవిత్వ శాస్త్రం ఒకటి ఉంది, అది చదివితేనే సరైన కవిత్వం వస్తుంది. అలాగే సూక్తిధేను. ఆ సూక్తులు మంచి లోకంలో వాడుకలో సూక్తి అంటే మంచి మాట. మంచి మాట కాదు, రసవంతమైన మాట. సరే ఓని ఉంది సూక్తి ముక్తావిలో సూక్తి ఖాయం అనుకుందాం, వాడుకైందని మనం ఏం చేయాలి. ఈ సూక్తులు అన్నీ ఏదో అసత్యం ఆడరాదు, అది సూక్తి. అత్తలేని కూడా ఉత్తమురాలు, అది సామెత, సూక్తి కాదు. అది స్త్రీ బుద్ధి ప్రళయాంతక మనం చెప్పుకున్నాం మనం. అసలు నిజానికి అది బుద్ధికి స్త్రీలింగం. ప్రళయాంతక అని ఉండాలి, ఒకవేళ దీర్ఘం ఉన్న అది తప్పే. ప్రళయ అంతక, ప్రళయాన్ని అంతం చేసేదని అర్థం వస్తుంది, అదో పొరపాటు. కాకుండా ప్రళయ అంతిక ఏమో, ప్రళయ అంతిక, ఇది మొత్తం సరిచేయవలసిన వ్యవహారం. ఏదైనా అదో సామెత, అంతేకాని అది శాస్త్రం కాదు. స్త్రీలకి చాంచల్యం, అది కూడా సామెత, శాస్త్రం కాదు. మహానుభావులు పురుషులు పెత్తనాలు చేయబట్టి అన్నీ స్త్రీలకు వ్యతిరేకంగా పుట్టించారు రకరకాలు. అవి శాస్త్రాలు కావు. అలాగే లోకంలో శాస్త్రాలు కాకుండా లోకంలో వాడుకలో ఉండి ప్రజలు మాయలో పడిపోతున్న మాటలు కొన్ని ఉన్నాయి. అవి అర్థమైతే మనకి ఈ నమ్మక ద్రోహాలనే అర్థమవుతాయి. మిత్రుల చైదులను సుఖము మేకొనునంటాయి. మన మిత్రుల వల్ల మనకు ఎప్పుడూ ఉపకారాలు జరుగుతాయి అంటారయ్యా. అందరు మిత్రుల వల్ల మనకు ఉపకారాలు జరిగాయా ఆలోచించండి. మిత్రులు అన్నవాళ్ళు మనల్ని మోసం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు. ఆ మాటకు వస్తే మనం మాత్రం మిత్రుల్ని మోసం చేయలేదా? మనమేనా పతివ్రతలమా? ఎక్కడ ఏదైనా విషయం వస్తే మననే చేశారని చెబుతాం, మనం చేసినవి చెప్పం. అంతేగా, కాస్త ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటే సరిపోలా. అంచేది మిత్రులందరూ మిత్రుడైనంత మాత్రాన అందరూ ఉపకారాలు చేస్తారని కూడా వాళ్ళ వల్ల సుఖం కలుగుందని కూడా పొరపాటు. అదొక మాట. అలాగే చందు దుఃఖములను శత్రువుల చేయి దీనంటయును. శత్రువులు అందరూ మనకు అపకారమే చేస్తారనుకోండి. శత్రువులు కూడా ఎంతమంది ఉపకారాలు చేసిన వాళ్ళు లేరు. నిజానికి మనకి శత్రువులు అంటే మనకేదో అనుకూలం కాని వాళ్ళు, గిట్టని వాళ్ళు అంటాం మనం. ఒక్కోసారి వాళ్ళ వల్ల మేలు జరుగుతుంది. ఇది అప్పుడు ఆ మనసులో శత్రుత్వం లేకపోవచ్చు, లేదా వాళ్ళు మనకి మేలు చేయక తప్పనిసరి పరిస్థితి కావచ్చు, ఆ అవసరం వాళ్ళకి రావచ్చు. అంచేత మిత్రులు ఉపకారం చేస్తారు, శత్రువులు అపకారం చేస్తారనే మాటలు సాపేక్షములు, రిలేటివ్. ఆంగ్లంలో చెప్పాలంటే ఐన్స్టీన్ గారి సిద్ధాంతం, రిలేటివ్ థియరీ. అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. అందరు మిత్రులు ఉపకారాలు చేయరు, అందరు శత్రువులు అపకారాలు కూడా చేయరు. ఒక్కోసారి శత్రువు కూడా అపకారం చేస్తాడు, శత్రువు కూడా ఉపకారం చేస్తాడు, మిత్రుడు కూడా అపకారం చేస్తాడు. ఏమి నమ్మడానికి వీల్లేదు. నమ్మడానికి వీలు లేదు అనేది స్థిరంగా మనలో ఉంటే నమ్మక ద్రోహం ఎందుకు జరుగుతుందండి? నమ్మంగా మనం ఒక అన్నేసే ఉంచాం, జరిగితే జరగని అంతే, మనం చేయకుండా ఉంటే చాలు. ఇంకా బాధపడేది ఏముంది అందులో?
ఇది మనం తీసుకోవాలి. అందుకే పరిణామాలన్నీ మనం మార్చలేం. పరిణామాలకి మనం స్పందించే విధానాన్ని మనం మార్చుకోవాలి. కానీ పరిణామాలు ఎలా మారుస్తామండి? లోకము మూయగా మూకుడుండునే అన్నారు జాషువా గారు. లోకానంతా మూకుడెట్టి మూసేస్తామా? జరిగే పనే. అలాగే సన్మతిదా ధనమూలం అంటే ఇంకో మాట ఉంది లోకంలో విచిత్రంగా. ఐశ్వర్యం ఉన్నవాళ్ళు సాధారణంగా సద్బుద్ధితో ఉంటారండి, దాన ధర్మాలు అవి చేస్తూ. నిజమా చెప్పండి? మనం ఎంతమంది ఐశ్వర్యవంతులు ఉంటాడు? పిసిని కొట్టు వాళ్ళు ఎంతమంది లేరు? దుర్మార్గులు ఎంతమంది లేరు? ఎన్ని వందల కోట్లు ఉన్నా ఇంకా సరిపోకుండా సంచరిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఇక ఎందుకు వచ్చింది ఈ మాట? విద్యా విదాత్ దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మ తత సుఖం అని ఉంది. ధనాత్ ధర్మ. ధనం గనక సమృద్ధిగా ఉంటే తన ధర్మాన్ని తాను సక్రమంగా చేస్తాడు. తతసుఖం, దానివల్ల మనిషికి సుఖం వస్తుంది అని ఉంది. అంటే అక్కడ ధర్మం అంటే అర్థం ఏమిటి? మనం అనుకునే ధర్మం కాదు. అక్కడ ధర్మానికి సందర్భాన్ని బట్టి అర్థం వేరు. జీతం సమృద్ధిగా ఉన్న ఉపాధ్యాయుడు పాఠాలు బాగా చెబుతాడంటే ధర్మాన్ని చేయడం అంటే అర్థం అది. మరి అందరూ చెబుతున్నారా? అలాగని అందరూ చెప్పట్లేదా? రెండు అసత్యాలే. అందరూ చెప్పనమాట కొందరు చెప్పడం లేదు, కొందరు చెబుతున్నారు. శాతాలెక్క ఇవాళని ఈ మధ్య నేను 6 నెలలుగా వింటున్న శుభవార్త, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు చాలా పెరుగుతున్నాయి. ఉపాధ్యాయులు చక్కగా బోధన చేస్తున్నారు. 60% మంది 60% మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు అధ్యాపకులు చక్కగా బాధ్యతలు గుర్తించారు. వారికి జీతాలు సమృద్ధిగా ఉన్న యూనియన్ రాజకీయాల వలల్లో వాళ్ళు పడడం లేదు. చక్కగా పాఠాలు చెబుతూ అందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి. కాస్త బాగా చదివేలాగా అక్కడ చెప్పేలాగా అక్కడే మీరు తండ్రిదండ్రుల సంఘాలుగా ఏర్పడి ఒత్తిడి చేయండి. తప్పనిసరిగా వ్యవస్థ బాగుంటుంది. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృధా కాకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. మార్పు వస్తున్నప్పుడు మనం గమనించాలి. ఎప్పుడు ఒకటే నిరాశతో నిస్పృహతో ఉండకూడదు. ఇటీవల నేను ప్రభుత్వ ఉపాధ్యాయుల సమావేశాల్లో కొన్ని వందల మంది ఉండే సమావేశాలు 3-4 ఇంట్లో మాట్లాడాను. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వారు నిర్వహిస్తే అద్భుతమైన స్పందన. వాళ్ళు చాలామంది బాగా చెబుతున్నారు. ఆ మాట పిల్లలు చెప్పారు నాకు, వాళ్ళు చెప్పడం కాదు, తల్లిదండ్రులు చెప్పారు. పెద్ద వాళ్ళు చాలామంది కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వాళ్ళకు నమ్మకం కలిగింది. మనం అందరం ఆ నమ్మకాన్ని ప్రోత్సహిస్తే మొత్తం విద్యా వ్యవస్థ సరవుతుంది. అప్రయత్నంగా లక్షల రూపాయలు వసూలు చేసే బళ్ళు మూసుకుపోతాయి. మనం మూయక్కర్లేదు. ఆశావాదం ఉండాలి. అంటే మనం అనుకున్నవన్నీ తప్పులు కాదు. డబ్బుల వల్ల సన్మతి వస్తుంది రాదు, 2 రకాల ఉంది. ధనం వల్ల ధర్మాన్ని నిర్వహించే బాధ్యత వస్తుంది. నిర్వహిస్తే వస్తుంది, లేకపోతే రాదు. నిర్వహించే వాళ్ళు ఉంటారు, నిర్వహించిన వాళ్ళు ఉంటారు. లోకం తీరిది. ఇదో కాకర బేకరా, ఏదో చీకిరి బాకిరి. దీన్ని పట్టుకుని మొత్తం సిద్ధాంతం చేసేస్తే అలాగా. సన్మతిదా ధనమూలం అంటాయి. గోత్రవరేణ్య భోగములకు ధనములు కరణములు అంటాయి. అంతేకాదు ఇంకొక మాట లోకంలో ఉన్న వాడుకలో పొరపాటు. ఆ ధనవంతుడు డబ్బు ఉంటే చాలండి బోళ్ళు భోగాలు అనుభవించవచ్చు. మీరు గమనించండి, కోటీశ్వరులైన వాళ్ళు ఏం భోగాలు అనుభవిస్తున్నారు? నేను చూస్తున్నాను చాలామంది కోటీశ్వరులు తెల్ల బట్టలు తప్పితే రంగు బట్టలు వేసుకోవట్లా. మరి మామూలు కాంగ్రెస్ పూర్వం స్వాతంత్ర సమర యోధులాగే ఉన్నారు వాళ్ళు. తెల్ల బట్టలు, ఖద్దరు బట్టలు, మొత్తం ఖద్దరు, అందులోను ఏమి అందంగా మామూలుగా ఉన్నారు. వాళ్ళకి నిద్ర లేదు, సుఖం లేదు, 2వ పూట తిండి లేదు, చపాతీ, 2వ తినరు, బరువు, చట్నీ వేసుకోరు, బీపీ, షుగర్ వేసుకోరు. షుగర్ దేనికి నా తలకాయ కోట్లు. అంచేత కోటీశ్వరులైన వాళ్ళు ఎవరు సుఖంగా లేరు. అందువల్ల ధనం వల్ల భోగాలు వస్తాయనుకోవడం పొరపాటు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే చిత్ర చరిత్రుడైన విధి చేష్టదో రంగిన నీటివ్రాలగు. విధి చేష్టలు చాలా చిత్రంగా ఉంటాయ్యా. విధి అంటే బ్రహ్మని కాదు, మొత్తం దైవం, మొత్తం సృష్టి నిర్మాణమే చిత్రం అయ్యాయి. చిత్ర విచిత్రం, చిత్ర చరిత్రుడయ్యా. ఇదంతా నీటి వ్రాలు. ఒక్కోసారి విధి అడ్డం తిరిగితే నువ్వు అనుకున్న నమ్మకాలన్నీ నీటి మీద రాసిన రాతలు అయిపోతాయి. ఆ విధి చేష్టల్లో ఉండే చిత్ర విచిత్రాల గురించి ఇంకా ఏం చెబుతున్నాడో ఈ విచిత్రాలను తెలుసుకుని మన జీవితానికి అన్వయించుకుని ఎలా మనం ఆందోళన నుంచి బయటికి రావాలో ఈ 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు ఇంత అందమైన సాహిత్యాన్ని మనకు అందిస్తూ ఉన్న తెలుగు భాషలో మాట్లాడదాం. సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.